హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. యాక్చువల్ అయితే నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే, కానీ బ్యాలెన్స్ లేకుండా అనమాట, రీఛార్జ్ అయిపోయింది నెట్ బ్యాలెన్స్. సో అదన్నట్టు ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా నిన్న వీడియో కూడా షూట్ చేశాను. అది ఈరోజు సాయంత్రం వరకన్నా లేదంటే రేపు మార్నింగ్ అన్నా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ షూట్ చేసుకోవడానికి ఇంకా ఫోన్లో మెమొరీ స్పేస్ ఉండదు అన్నట్టు, కష్టమవుతుంది. సో అదనమాట. ఇక ఇక్కడ వ్లాగ్లోకి వెళ్తానైతే ఫ్రైడే కదా, ఇంకా చూడండి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నా అని చెప్పాను కదా, సెకండ్ డే అనమాట. ఇక స్కూల్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చాను. హాఫ్ డే స్కూల్స్ అని చెప్పాను కదా, అంటే ఒక మండే వరకు హాఫ్ డే ఉంటుందంట. మండే రోజు అయితే హాలిడేనంట, ఎందుకో మరి హాలిడేనంట. సో ఇక పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చానండి. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా కొంచెం దుప్పట్లు అయితే ఆరేసాను, అదే బెడ్షీట్స్ అయితే పిండేసాను అనమాట. ఒకటే బెడ్షీట్, పిల్లలు చిన్న చిన్నవి ఉంటే అవి కూడా పిండేసాను. అవి ఏం కప్పుకోరు కానీ ఇక పిల్లలు తొక్కుతూ ఉంటారు కదా అనేసి ఇక అవి కూడా పనిలో పిండేసి అటు సైడ్ ఆరేసాను అనమాట, వేరే దండం మీద. ఇక ఇక్కడైతే పిల్లలైతే యూనిఫామ్ వాళ్ళకు చేంజ్ చేసి మంచిగా మామూలు స్నానం అయితే చేయించానండి. ఆల్రెడీ మార్నింగే చేయిస్తాను, కానీ ఇక ఎండ బాగా కొడుతుంది కదా అనేసి అలానే వాళ్ళకు ఇంకా తల స్నానం కాకుండా మామూలు స్నానం చేయించేసాను అనమాట. ఇక మొత్తం చెమట అయిపోయారు పిల్లలైతే. ఇంకా హాఫ్ డే స్కూల్ అని చెప్పాను కదా, ఇక హాఫ్ డే స్కూల్ ఇచ్చిందే నయం అనిపించింది, ఎందుకంటే అంత ఎండుండే అనమాట. ఇక సాయంత్రం పూట అయితే సడన్గా చల్లబడుతుంది అనుకోండి. ఇక ఇక్కడైతే నేను వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ గోకరకాయ కర్రీ చేశాను అనమాట. ఇక ఏం తినరు గోకరకాయే. కూరగాయలు అయితే అయిపోయినాయి, ఏం లేవు. ఇక మొన్న చూపించాను కదా, కొంచెం ఉంటే చించాను కదా గోకరకాయే, అది వండాను. ఇంకా కొంచెం ఉండే కదా, అది నిన్న ఫ్రైడే రోజు వండేసాను అనమాట. ఇక మార్నింగ్ ఏమో పిల్లలకి టిఫిన్ ఉప్మా చేశాను అనమాట. ఉప్మా తిన్నారు. ఇక మా ఆయన అయితే చపాతీ తిన్నాడు ఎప్పట్లాగానే. సో ఇక వాళ్ళకి ఉప్మా తినిపించి స్కూల్కి పంపించాను అనమాట. ఇక అందుకనేసి ఇక ఇక్కడ ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇక ప్రస్తుతం అయితే పిల్లలకి బొమ్మలు పెట్టానమాట, కూర్చున్నారు. ఇక కూరగాయలు ఏం లేవు. ఇక ఇప్పుడు టమాటాలు కూడా ఏం లేదు. అట్లీస్ట్ టమాటా రైస్ అన్నా పుదీనా రైస్ అన్న ఏదైనా చేద్దామంటే ఏది లేదని ఇంకా ప్రస్తుతం ఒకటే ఆప్షన్ ఉండే అనమాట. ఇక పెరుగన్నం అన్నా లేదంటే ఇక ఈ ఎగ్ రైస్ అన్న చేద్దామనేసి ఎగ్ రైస్ చేస్తున్నానండి. పెరుగు అంటే ఇక డైలీ కొంచెం కొంచెం తింటూనే ఉంటాడు, ఒక్కొక్క పూట తినిపిస్తూనే ఉంటాయి పిల్లలకైతే అనేసి ఎగ్ రైస్ చేశాను. చాలా డేస్ అయిపోయింది కదా ఎగ్ రైస్ చేసుకోక అనేసి ఇక చేశాను. ఇంకో ఇక్కడైతే తింటున్నారు అనమాట. ఇక మా పాప అయితే మెల్లగా తింటుందని తర్వాత మళ్ళీ ఆమెకు తినిపించాను. ఇక్కడైతే కరివేపాకు కూడా తీసేసిన, ఆమె తింటలేదనమాట, ఏరేస్తుంది వీటిని మెల్లమెల్లగా. ఇక ఇద్దరికి ఏరేసి పక్కకు పెట్టేశాను. బొమ్మలు పెట్టమంటారు టీవీలో, ఇక సరిగ్గా తినరనమాట, చూసుకుంటూ మెల్లగా తింటుంటారు. ఇక అందుకనే ఇంకా ఏదో జరసేపు అలా పెట్టానమాట వాళ్ళ తృప్తి కోసము టీవీలో. ఇక అలా చూస్తుంటే నేనైతే ఇవి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. అవి పిండి అంటే పిల్లల్ని తీసుకురావడానికి ముందే నేను బట్టలు జాడించి గోడ మీద వేసాను అనమాట. మాది డ్రయర్కి పనిచేసలేదని చెప్పాను కదా, ఇక అంతవరకు వాటర్ ఒడుస్తాయి కదా, ఇంకా ఒడవంగానే ఇంకా పిండేసి ఇక ఆరేస్తున్నాను. ఎప్పటికప్పుడే విండేస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అనేసి, అప్పుడేమో దినం తప్పించి దినము పిండేదాన్ని కదా. సో ఇక ఎందుకులే, ఇక వర్షాకాలం కదా అన్నట్టు ఇక ఇప్పటికప్పుడు కొన్ని ఉంటాయి కదా పిండేసుకున్నాను. అందులో మళ్ళీ డ్రయర్ కూడా పనిచేస్తలే కదా అనేసి ఇక పిండేసేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎండపూట ఆరేస్తే తొందరగా బట్టలు ఆడతాయి కదా. మళ్ళీ 4 o'clock 3:30 ఆ టైం అయింది అనుకోండి, జర చల్ల పడుతుంది అనమాట. ఇక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అనేసి ఇక ఇక్కడైతే ఆరేస్తున్న బట్టలు అయితే. అయితే ఇక పిల్లలు అయితే అస్సలు పడుకోలేదండి. మామూలుగా అయితే 2 o'clockకి ఆ 2 to 3 మధ్యలో పడుకోబెడతాను కదా, లేదంటే 1-2 మధ్యలో పడుకోబెడతాను కదా. పిల్లల్ని అయితే అస్సలు పడుకోలేదు. ఎండకి ఏం ఆడతారు, ఫుల్ ఎండ కదా. పిల్లల్ని ఒక 1 hour 1.5 hour కొంచెం అంటే అది ఎంతసేపు పడుకుంటే, మా పిల్లలు అయితే 1-2 hours దాకా పడుకుంటారు. లేపితే కూడా లేవరు అనమాట. ఒక్కొక్కసారి పడుకోకపోతే అసలే పడుకోరు. ఇక ఎందుకంటే కొంచెం అలా కూడా మైండ్ రిలాక్స్ ఉంటుంది అనమాట, అన్నట్టు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా అన్నట్టు ఫ్రెష్గా ఉంటుంది అనేసి ఇక పడుకోబెడతాను. చిన్నపిల్లలు కదా అనేసి పడుకోబెడతాను. 1.5 hour అట్లా పడుకుంటారు. కానీ ఫ్రైడే రోజు అయితే అస్సలు పడుకోలేదన్నమాట. చూస్తున్నారు కదా టైము 3:30 అవుతుంది. ఇక నేను ఏం చేశానంటే ఇక అంతకంటే ముందే నేను మన ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి ఆలుగడ్డ బజ్జీలు ఇట్లా చిప్స్ లాగా ఉంటాయి కదా, అట్లా చేసి పెడదామనేసి
ఇక అప్పటికి పిల్లలు మళ్ళీ ఆకలి అవుతుంది మమ్మీ అంటారు అనమాట. ఆల్రెడీ 1 o'clockకి ఎగ్ రైస్ చేశాను కదా, ఇక సరే అనేసి ఇక మ్యాగీ అయితే ఎప్పుడు చేయను, చెప్పాను కదా నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను అని. మొన్న గ్రాసరీస్ తెచ్చినప్పుడు తీసుకొచ్చానని చెప్పాను కదా చిన్న ప్యాకెట్. ఇక మా వాడు మమ్మీ మ్యాగీ చేయవా అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఇక సరేలే అని ప్రస్తుతం ఇంకేం చేయాలనేసి మొన్ననైతే దోశలు చేశాను, ఇక పొద్దునైతే ఉప్మా చేశాను అనేసి ఇక మ్యాగీ చేశానండి. ఇక 3:30కి ఆ టైంలో మ్యాగీ చేసి చల్లారబెట్టి ఇక తినబెడుతున్నా అనమాట. తింటున్నారు మంచిగా. వాళ్ళకి ఆ స్పూన్స్ ఉంటాయి కదా, ఫోక్స్ స్పూన్స్, అవి ఇస్తే మంచిగా తింటాడు మా వాడు. చూడండి ఎట్లా తింటుండో, ముద్దుగా తింటాడు వాడైతే అసలు. ఇక వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తింటున్నా అనమాట. ఎక్కువనే చేశాను. ఇక నేను కూడా, నాకు కూడా మ్యాగీ అంటే బాగానే ఇష్టం, కానీ ఎప్పుడు తినను. పిల్లలకు చేసి పెడతాగా ఎప్పుడన్నా, ఇక వాళ్ళతో పాటు నేను తింటాం, కానీ ఇంకా సపరేట్గా చేసుకొని తినాలని ఏం చేసుకొని తినను. ఇక కూలర్ వేసాను అనమాట పక్కన, ఇక చల్లగా ఉంది. మా వాడు చూడండి ఎంత ముద్దుగా తింటుండో వాడు. మంచిగా తింటాడు స్పూన్స్ తోటి. ఇంకా పెద్ద ప్లేట్లు వేసాను అనమాట, కొంచెం తొందరగా చల్లారాలనేసి. అది ఏంటంటే కొంచెం వేడివేడిగా గోరెచ్చగా ఉంటుంది కదా, అట్లున్నప్పుడే బాగుంటుంది టేస్ట్. మ్యాగీ చల్లారిందనుకో అసలు తినబుద్ధి కాదు కదా అనేసి ఇక తినేసిరు పిల్లలు అయితే. ఇగో ఇక్కడైతే 5 o'clockకి ఆ టైంలో పడుకున్నారండి. 3:30కి ఏమో తిన్నారు కదా, ఇక దగ్గర దగ్గర 4:30 దాకా అటు ఇటు ఆడుకున్నారు. ఇంక అప్పుడు పడుకుర్రు అనమాట. సరే ఇక అప్పుడు పడుకోబెట్టాను. ఇంకా నేనైతే ఇగో అసలు పాల ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఇక పాలు లేవని చెప్పాను కదా, మేము 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాము. ఇంకా అవి సరిపోవట్లేదు అనేసి సాయంత్రం పూట కూడా ఎందుకులే చాయ్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు అయితే లేదు. కొంచెం అన్న పెట్టుకొని తాగాలనిపిస్తుందని ఇంకా తెచ్చుకున్నా ఒక ప్యాకెట్ అయితే చిన్నది. అది నాకు 2 రోజులకు అవుతుంది అనేసి కొన్ని పాలు పోసి పెట్టుకున్నాను. ఇంకా అప్పటికి ఇక వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నేను బట్టలు దబ్బా తీసేసిన అనమాట. 5కి ఏమో స్టార్ట్ అయిందండి వర్షము. నేను షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకునేసరికి ఇక వర్షం చినుకులు దొడ్డు చినుకులు స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ వర్షం అయితే వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఇక చాయ్ తాగాను. ఇక్కడ చాయ్ తాగేసి ఇక చాలా బాసనలు అయితే ఉండే, మధ్యాహ్నంవి తోమలేదనమాట నేను, మార్నింగ్ తోమేశాను అనేసి మళ్ళీ ఎగ్ రైస్ చేసినాయి తిన్న గిన్నెలు అన్నీ ఇంకా తోమేశాను అనమాట. ఇక ఒక సైడ్ అయితే ఫుల్ వర్షం వస్తుంది, చూశారు కదా. మొత్తము అంటే ఇక ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇక పిల్లలు పడుకోవడమే లేట్ పడుకున్నారు. ప్లస్ ఇక 5:30 5:45 టైంలో నేను ఇంకా తోమేస్తున్నాను అనమాట బాసనలో. ఇంకా నా డ్రెస్ కూడా తడిచిపోయింది. చెప్పాను కదా వంట బండ అనేది కిందికి ఉంటుంది అనమాట, నాకు చాలా కష్టమవుతుంది. అందుకనే డ్రెస్ మీద అన్నీ పడుతుంటాయి వాటర్ అయితే. ఇంకా అన్నీ తోమేశానండి ఆల్రెడీ. ఇక్కడ వాష్ బేసిన్ కింద పైప్ ఉండే అనమాట. అది పైప్ ఏమైపోయిందంటే అందులో రంధ్రంలోకి పెడతాం కదా కింద సింకులోకి, అది ఎలుక కొరికి మొత్తము దాన్ని పాడు చేసిందనమాట పైపు సగము. ఇక ఎందుకనేసి తీసేశాను. ఇక చూశారు కదా బుట్టలో వాటర్ ఎట్లా నిండినాయో. నేను చెప్పాను కదా ఇక్కడ బాసనలు తోముతుంటే అక్కడ కింద పైన బాసనల బుట్ట ఉంది కదా, దాంట్లో నుంచి ఇట్లా సెల్ఫ్లో పడతాయి అన్నమాట. అప్పుడు ఇక అక్కడ ఉన్న బాసనలు బగోన్లు గుండీలు అవన్నీ బోర్లిస్తాను కదా, ఇక అంతా గలీజ్ అయిపోతుంటాయి అనమాట. అందుకనే నాకు మళ్ళీ వాటిని తీసి కింద పెట్టి తూడ్చడం అంటే రోజు అట్లా ఇంకా ఇబ్బంది అవుతుండే, బాగుండదు కదా అనేసి నేను ఇప్పుడు మొన్న చెప్పుల స్టాండ్ ఉండే కదా, అది మళ్ళీ పెట్టిందే సెట్ చేసింది దానికోసమే అన్నట్టు. ఇంకా మెయిన్ అయితే ఎట్లాగో వాడైతే మొత్తం నట్లయితే వీకి పాడేసిండు కదా మా చింకుగాడైతే, ఇంకా సరే అనేసి ఇంకా అక్కడ సెట్ చేసి పెట్టినా అనమాట. ఇప్పుడు మంచిగా ఉంది నీట్గా. బాగుండలు అయితే అక్కడ అన్ని బోలిసి పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఏం బోలిస్తే నేను అవి కాలైపోయిన బిందెలు ఉంటాయి కదా అక్కడ పెట్టేశాను అనమాట ప్రస్తుతం అలా. ఇక పిల్లల బుట్టలు ఆడబెడితే ఆ బుట్ట కూడా సగము అంటే వాటర్ పడి అట్లా కొన్ని వాటర్ అయితే అయినాయి అన్నట్టు, అవే నేను అక్కడ పోసేసాను. సో అదనమాట. ఇంకా ఇక్కడైతే ఇగో చేస్తున్నానండి. మళ్ళీ లేచేసరికి ఏదన్నా అడుగుతారు కదా పిల్లలు అనేసి ఇగో శనగపిండి కలిపి పెట్టుకున్న, ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడరు కొంచెం పసుపు వేసాను అంతే, ఇంకేం ఎక్కువ వేయలేదన్నమాట. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఏం వేయలే నేను. ఇక నా కోసం అయితే కొంచెం మామూలుగా చేస్తున్నాను అనమాట ప్లెయిన్గా. చెప్పాను కదా మళ్ళీ చెవుది ప్రాబ్లం ఉందనేసి మళ్ళీ ఆయనతో సీమ్ పోయగల అనేసి నేను ఇక శనగపిండి అయితే అవాయిడ్ చేస్తున్నాను కొన్ని రోజులు అయితే. ఏం తినొద్దు పప్పులు ఉప్పులు అనేసి, అదే పప్పులు అనేసి. ఇక ఖాళీ నా గురించి చిప్స్ లాగా ఓన్లీ కొన్ని వేసుకున్నాను అనమాట ఆలుగడ్డలు. ఇక అప్పటికే పిల్లలు లేచారు.
ఇంకా 1 అవర్ 1.5 అవరే పడుకున్నారండి. 6:30కి ఏమో లేపేశాను అనమాట నేనే. మళ్ళీ ఇంత నైట్ మళ్ళీ లేట్ పడుకుంటారనమాట. మళ్ళీ పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ లేస్తారేమో అనేసి ఇక ఒక 1.5 అవర్ కాగానే 1 అవర్ కాగానే లేపాను. ఇక ఇక్కడైతే ఇక వేస్తున్నానండి, పిల్లలకి వేస్తున్నాను అనమాట. కొన్ని వేసుకున్నాను నేను, ఇంకా నాకు కూడా ఇష్టమే కదా అనేసి. అంటే శనగపిండి వేయకుండా డైరెక్ట్ వేసాను అనమాట. మంచిగా ఆరినాయి అనమాట అవి చిప్స్ లాగా. కొంచెం వాటర్ అంతా పోయేదాకా ఎండకు బాగా ఆరబెట్టాను అనమాట. ఇలా కొన్ని వేసుకుని నాకు తినడానికి. ఇంకా ఇవేమో మామూలుగా శనగపిండి కలిపి వేసాను అనమాట. ఇక మా వాడు పక్కన ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. మమ్మీ ఏమన్నా కావాలనేసి డబ్బలు అవి ఇవి దోలాడుతూ ఉన్నాడు అనమాట వాడు. ఇక ఈ విధంగా వేసాను అనమాట మొత్తానికైతే. తిన్నారు పిల్లలు, బాగానే తిన్నారు అనమాట. కొన్ని మంచిగా ఉన్నాయి. ఇక మంచిగా వర్షం పడుతుంది కదా, చెప్పాను కదా వర్షం పడుతుంది, మంచి చల్లగా అయింది వాతావరణం అయితే. ఇంకా ఇక్కడైతే పిల్లలకి వేసి ఇచ్చాను గిన్నెలో. ఇక వాళ్ళైతే ఆ రూమ్లోకి వెళ్ళిర్రు అనమాట. ఇక కూలర్ ముంగడ కూర్చొని తిందామనేసి చల్లారాలని. ఇంకా ఈ రూమ్లో ఇక లైట్ వేయాలి. ఇంకా నేనైతే ఇక్కడ తింటున్నాను. అంటే నేను మామూలుగా వేసుకున్నాను కదా, అవి తింటున్నాను అనమాట. మామూలుగానే ఉన్నాయి అవి చప్పగా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. కొంచెం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేసి వెళ్ళండి మొత్తము. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను. మంచిగా నా ఛానల్ అయితే కొంచెం గ్రో అవ్వాలి. ఇక్కడైతే మా పాపనైతే బాయ్ చెప్పమని చెప్తున్నాను. సో ఇదన్నమాట, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.